అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో గురందరపాలెంలో కార్డన్ సెర్చ్. గంజాయి నాటుసారా తరలించడానికి వాహనాలను వినియోగిస్తున్నారనే సమాచారంతో జల్లెడ పట్టిన పోలీసులు కార్డన్ సెర్చ్ లో పాల్గొన్న 120 మంది పోలీసులు మరియు సిఆర్ఎఫ్ బలగాలు నర్సీపట్నం మండలం గురందరపాలెం గ్రామంలో తెల్లవారుజాము 5 గంటల నుండి నర్సీపట్నం డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్ మాట్లాడుతూ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకుని నర్సీపట్నం మండలం గురందరపాలెంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా గంజాయి నాటుసారాను తరలించడానికి వాహనాలను వినియోగిస్తున్నారనే సమాచారంతో పోలీస్ మరియు సిఆర్ఎస్ఎఫ్ సిబ్బందితో పాటు గ్రామం మొత్తాన్ని జల్లెడ పట్టామన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి రికార్డులు లేని వాహనాలను స్టేషన్ కు తరలించడం జరిగిందని, గ్రామ శివారులోని జీడి తోటలో నాటుసారా తయారీకి నిల్వ ఉంచిన బెల్లపు పులుపును గమనించి దాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. గ్రామంలో ఇంకా తనిఖీలు జరుగుతున్నాయని, ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకుని తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డాగ్ స్క్వాడ్ తో పాటు 8 మంది సీఐలు 10 మంది ఎస్ఐలతో సుమారు 120 మంది పోలీసులు పాల్గొన్నారన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. సార్ అటుపక్కలాగండి అలాగా పార్వశిత్రుడు ఇక్కడ మూర్తి గారు పట్టుకుంటారు సార్ కూడా సార్ డబ్బా చింతపండు కాదు, అది సామాన్లు. చింతపండు లేదు పైన. బాబాయ్ రాబోయే జనరల్ ఎలక్షన్ సందర్భంగా నర్సీపట్నం రూరల్ లిమిట్స్ గురందరపాలెం గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేశాము. అది సుమారుగా 120 మంది పోలీస్ ఫోర్స్ ఉన్నారు. దీంట్లో రైల్వే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉన్నారు. 8 మంది సిఐలు ఉన్నారు, 10 మంది ఎస్ఐలు ఉన్నారు. అందరం కూడా ఈ విలేజ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూద్దామని తెలిసి వచ్చాము. పూర్తి వివరాలు ఇంకా నేను ప్రస్తుతం ఇవ్వలేను, ఇంకా సెర్చెస్ అవుతున్నాయి, తర్వాత నేను ఇస్తాను. గంజా కానీ తర్వాత సారా కానీ అలాగే ట్రాన్స్పోర్టేషన్కి అన్లైసెన్స్డ్ వెహికల్స్ కూడా వాడుతున్నట్టు తెలిసింది. వీటి మీద మా కాన్సన్ట్రేషన్ ఉంది. దీనికి మా నర్సీపట్నం సబ్ రేంజ్లో ఉన్న డాగ్ స్క్వాడ్స్ కూడా వచ్చాయి. అవి కూడా వచ్చినాయి, మాతో పాటు 2 డాగ్స్ వచ్చినాయి. ఆ డాగ్ స్క్వాడ్స్ హెల్ప్తో మేము ఇంతకుముందు ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఇంతకుముందు గంజా కేసులో ఉన్న వాళ్ళ ఇల్లు కూడా మేము చెక్ చేస్తున్నాము. అది ఇప్పుడు 3 సెర్చ్ పార్టీస్ ఉన్నాయి, 3 సెక్టర్స్గా విడదీసాము. ఆ సెర్చెస్ నడుస్తున్నాయి. పూర్తి వివరాలు నేను ఇస్తాను. సార్ వెహికల్స్ పట్టుకున్నారు కదా, అది మేము పూర్తి వివరాలు ఇస్తున్నాము. వెహికల్స్ ఏవైతే పేపర్స్ వ్యాలిడ్ పేపర్స్ ఏమి ఉన్నాయో అవి స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాము. ఎవరైనా వ్యాలిడ్ పేపర్స్ చూపిస్తే వాటిని ఇచ్చేస్తాము. ఒకవేళ వ్యాలిడ్ పేపర్స్ లేకపోతే ఆ వెహికల్స్ ఏంటి దాని యొక్క పూర్వపరాలు తెలుసుకుని దాని మీద తగిన చర్య తీసుకుంటాము. సార్ ఎన్నికలకు సంబంధించిన నగదు ఏమైనా ఇక్కడ నిల్వ ఉన్నట్టు మీకు సమాచారం? మాకేమీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. ఇది మాకు మీరు అడిగిన దాని మీద మాకు స్పెసిఫిక్